ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు వీక్షించండి. క్రొత్తగా చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. మరి మీ ప్రార్థన అవసరతలు మీరు తెలియపరుస్తున్నారు, వాటన్నిటి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు గొప్ప సమాధానాన్ని రానున్న నూతన సంవత్సరంలో మనందరికీ అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దినపు నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనము. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానము ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించాడు. మరి చదువుకున్నాం కదా, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకు వచ్చితిని. దేవుని బిడ్డలారా, ప్రభు ఈ లోకంలో మరి శరీర దారిగా మనుష్య స్వరూపము ధరించుకొని మరి లోకమునకు ఆయన వచ్చాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, మాటతోనే సమస్తం కలగజేయ శక్తి కలిగిన దేవుడు, చేసి ఉన్న దేవుడు. అటువంటి దేవుడు మరి లోకమును రక్షించటానికి తన మహిమను అంతటిని విడిచిపెట్టకూడనటువంటి భాగ్యాన్ని, మహిమను విడిచిపెట్టుకొని ఈ లోకంలోనికి మరి ఆయన దిగి వచ్చినాడు. దేనికి వచ్చినాడు అంటే లోకమును రక్షించటానికి, నశించిపోతున్న ప్రజలను వెతికి రక్షించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి దినాల్లో మనం క్రిస్మస్ హడావిడిలో ఉంటూ ఉన్నాం కదా. యేసుక్రీస్తు ప్రభు వచ్చినటువంటి మరి ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే నశించిపోతున్న లోకమును, ప్రజలందరినీ రక్షించటానికి, తిరిగి మరి సంపూర్ణమైన విశ్రాంతి అనగా నిత్య రాజ్యమును అనుగ్రహించటానికి, మరి ప్రభుతో పాటు యుగయుగములు జీవించేటటువంటి కృపను మనకు అనుగ్రహించటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. నశించిపోవటం, ఉగ్రత పాలవటం, నరక పాత్రులుగా మనం మారటం తండ్రికి ఇష్టం లేదు, యేసయ్యకి ఇష్టం లేదు. కానీ మనల్ని రక్షించటానికి, తండ్రితో సమాధానపరచటానికి మరి దేవుడు మనలను పిలుచుకొని ఉన్నాడు. ఈ లోకానికి వచ్చిన ప్రభు చిత్తం అది. కాబట్టి ఈ రోజు వరకు యేసయ్యను ఎరగలేదా? ఆయన ప్రేమను గురించి నువ్వు ఇంకా తెలుసుకోలేకపోతున్నావా? ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించాడు, నీ కొరకు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు, బలియాగమైనాడు, మన కొరకు తిరిగి మరి రానయ్యున్నాడు యేసయ్య. కాబట్టి క్రిస్మస్ దినాల్లో మరి ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసయ్య తన మహిమను విడిచినాడు, ఈ లోకానికి వచ్చినాడు. మరి కోల్పోయినటువంటి మహిమను మనకి ఇచ్చి తిరిగి తన రాజ్య వారసులుగా మనల్ని నిలబెట్టుకోవడానికి. కాబట్టి మరి ప్రభువుని అంగీకరించండి, స్వీకరించండి. మరి దేవుని కోసం మనం జీవించినప్పుడు ఈ లోకపరంగాను అక్కరగా ఉన్న సమస్తాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అతి ప్రాముఖ్యంగా ఈ లోకంలో ఏది మనకు ఉన్నా లేకపోయినా మరి యుగ యుగాలు ప్రభుతో జీవించే పరలోక భాగ్యాన్ని ప్రభు మన కోసం ఇస్తాడు. దాన్ని దాచి ఉంచినాడు, దానిని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభు వైపు చూద్దాం. గొప్ప కార్యాలు ఆయన మన ఎడల జరిగించబోతుండగా ప్రభువుని స్తుతిస్తూ ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకొనుటకై దేవుని సముఖంలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ లార్డ్. మరొకసారి ప్రభా, ఈ యొక్క తండ్రి దినాన మా జ్ఞాపకం చేసి ఉన్నావు. లోకమునకు నాయన తీర్పు తీర్చటకు కాదు కానీ మొట్టమొదటిగా ప్రభా ఈ లోకమును రక్షించటానికి ప్రభా నువ్వు వచ్చి ఉన్నావని తండ్రి ఉదయకాలం బయలుపరిచినావు. ప్రభా నీ వాగ్దానం, నీ వాక్కును బట్టి నీకు స్తోత్రాలు. తెలిసి తెలవక ఎవరెవరే పొరపాట్లలో ఇంకా తండ్రి మరి ప్రభా నీకు దూరంగా బ్రతుకుతున్నారో తండ్రి క్షమించి ప్రభా ఈ వాగ్దానం మేరకు వారందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకోనమని, నీ ప్రజలు ప్రభా తీర్పు తీర్చబడే స్థితిలో, ఉగ్రత పాలయ్యే స్థితిలో ఏ ఒక్కరు ఉండొద్దు కానీ ప్రభా ఈ క్రిస్మస్ దినాల్లో శ్రేష్టమైన రీతిలో మీరు మాట్లాడుచున్నారు. నిశ్చయంగా నీ కృపకు మూలమగు ఆత్మచేత వారందరినీ నింపండి ప్రభా, నీలో వారిని స్థిరపరచండి అయ్యా. నిశ్చయముగా ప్రభా నీ రాకడ కొరకు నేను సిద్ధపడిన సంఘముగా బిడలుంటకు సహాయం దయచే. ఈ దినాల్లో ఇంకా నీ ప్రేమని ఎరగని వారు, నిన్ను ఎరగని వారు అనేకులకి ప్రభా నిన్ను గురించిన సువర్తమానం ప్రకటించే కృపను మా అందరికీ దయచేయమని, ఎవరెవరు బాధలు, బలహీనతలు, సమస్యలు, కోర్టు కేసులని, భూతగాథలు ఉంటున్నారు యేసు నామములో విడుదల కలుగునుగాక.
అయ్యా వివాహ విషయమే ఈ సంవత్సరం కార్యం జరుగునుగాక, గర్భఫల విషయమే నీ కార్యం జరుగునుగాక, ఆర్థిక దీవెన దయచేయండి, ఆత్మీయ ఎదుగుదలను దయచేయండి ప్రభా. ఏసునామములో ఇహ సంబంధమైన ప్రతి అక్కర్ను మీరు తీర్చేయండి. ప్రాముఖ్యంగా ఇది క్రిస్మస్ నూతన సంవత్సరం మొదలుకొని ఆధ్యాత్మికంగా ప్రభా, ఆత్మీయంగా తండ్రి ఎదిగి వర్ధిల్లే కృప నీ ప్రజలందరికీ దయచేయబడును గాక. ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి అయ్యా. నీ దీవెన ఆశీర్వాదం చేత వారు నింపబడుదురు గాక. ఈ సంవత్సరం అంతా వారికి బ్లెస్డ్గా ఉండటకు సహాయం దయచే కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం. మరి అనేకులకి ఇప్పుడే షేర్ చేయండి, లైక్ చేయండి. మరి క్రొత్తగా చూస్తున్న వారు పాస్టర్ టీ రాజు అనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఆదివారం ఉదయకాలం 6:30కు మొదటి ఆరాధన లైవ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ ఆరాధనలో మరి పాల్గొనాలని ఆశించిన వారు ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్లయితే నిశ్చయంగా మందిర ఆవరణానికి వచ్చి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. లైవ్ ప్రోగ్రామ్ కూడా మరి అనేకులు మీరు వీక్షించడం ద్వారా ఆశీర్వదించబడతారు. రెండవ ఆరాధన 10 గంటలకు జరుగుతుంది. మరి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్, బల్లెపల్లి, ఖమ్మం పట్టణం నందు. మీ అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప కార్యం మీ జీవితాలు జరిగించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.